మొదటి నుండి 5వ వచనం వరకు, 63 మొదటి నుండి 5వ చరణం వరకు మన మధ్యలో ఉన్న శ్రావ్య వచ్చి వాక్యం చదువుతుంది. నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జలములందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మొదడు నాకు దొరకున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలండి. దేవుడు క్రింద ఉన్న వారిని, పైన ఉన్న వారిని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో 2 మాటలు నేను జ్ఞాపం చేస్తాను. తర్వాత మరి మా మావయ్య గారు చిన్న కుమారులు జీవనొచ్చి వారు శుభాలు తెలియపరుస్తారు. వారు శుభాలు అయిన తర్వాత ఇక్కడ మా సిస్టర్ గారు ఉన్నారు, ఒక పాట పాడతారు. ఆ పాట అయిన తర్వాత దైవజనులు నాన్నగారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మంచిది. 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 63వ కీర్తనలో మనం చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. మంచి మాట వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు దైవజనుడు, పరిశుద్ధుడు, రాజైన దావీదు గారు తన అనుభవంలో వ్రాసిన మాటలు. దేవా నా దేవుడవు నీవే అని ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఏం చేస్తూ ఉన్నాడు? వేకువనే ఏం చేస్తూ ఉన్నాడు? దేవునిని వెతుకుతూ ఉన్నాడు. ఎప్పుడు? వేకువనంటే ఎన్ని గంటలకి? తెల్లవారుజామున. తెల్లవారుజాము అంటే ఏ టైము? 3, 4, 5 లోపు. ఇంకా 6 అనకండి. ఇంకా అది తెల్లవారుజాము అవ్వదు. ఇంకా 6 గంటలకి. ఇప్పుడు 5, 5:30కే వెలుగు వచ్చేస్తూ ఉంది కదా. ఇంకా 6 గంటలకే తెల్లవారుజాము ఏముంది ఇంకా మనకి? కనీసం 3 కాకపోయినా కనీసం 4 గంటలకైనా ఇది వేకువ జామున ప్రార్థించే సమయం కనుక. ఈరోజు మనం ఎన్ని గంటలు లేచాం? నిజంగా నేను అనుకున్నాను ఈరోజు 10 అవ్వకుండా వచ్చేస్తారు మా ఊళ్ళంతాని. ఎన్ని గంటలకండి? 10 అవ్వకుండా నిండిపోతారు చర్చ్ అంతాని. ఎందుకంటే యేసు ప్రభు లేచిన దినం కదా. వచ్చేవారు ఎలాగున్నా కానీ ఈరోజు మట్టికి మాత్రం అందరూ కూడా ఫుల్గా మందిరం నిండా ఉంటారు. 10 కాకముందే అనుకున్నాను. 10 గంటలకి ప్రారంభించాం ఈ ఆరాధన. 10 గంటలు ప్రారంభిస్తే 10 మంది లేరు. ఏంటండి? 10 మంది కూడా లేరు. ఏదో 4, 3 అలాగ ప్రారంభించాము. మొత్తం మీద స్తుతి ఆరాధన లోపు మొత్తం మీద నిండింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు రాజైన దావీదు గారు వేకుజామున లేచి అలవాటుగా చేసుకున్నాడు. ఆయన వేకుజామున లేచి దేవునిని స్తుతించడం ప్రారంభించాడు. అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వేకువ జాము, వేకువ దినం. ఆ సమయమున మనము ఆరాధన చేయుటలో, మనము స్తుతించుటలో ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అది. కానీ చాలామంది వేకువ జాము అంటే లెగలేరు, లెగలేకపోతారు.
కొంతమందికి అలవాటు చేసుకునే వారికి ఖచ్చితంగా లేచి అలవాటు వారికి ఉండి, కొంతమంది వేకువజామున ఎందుకు లేగస్తారో వాళ్ళకి తెలియదు. ప్రార్థన చేయరు, దేవునిని స్తుతించరు, గణపరచరు. వాళ్ళు సొంత పనుల మీద వారు ఉండి అలాగ పనుల మీద ఉంటారు. కానీ దావీదు ఏ పని చేయలేదు. ఏ పని చేయకుండా దేవుని పని చేయడానికి మాత్రం ఆయన వేకువజామున లేచే అలవాటుగా చేసుకున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆయనలో ఉన్నటువంటి బలం, ఆయనలో ఉన్నటువంటి ప్రభావం, ఆయనను చూడాలని ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆయన దేవుని మహిమను చూడాలి అనగా దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలి, దేవునిలో ఉన్నటువంటి బలమును చూడాలి. ఈరోజు ఆయనను చూడకుండగా, ఆయన స్వరాన్ని నేను వినకుండగా, ఆయన అడుగుజాడల్లో నేను నడవకుండగా నేను ఉండలేను, నేను బ్రతకలేను అన్న ఒక తపన, ఒక ఆశ దావీదు జీవితంలో చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన బలాన్ని, ఆయన ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు, ఎక్కడండి? దేవుని యొక్క సన్నిధిలోను ఆశతో కనిపెడతా ఉన్నాడంట. అందుకనే బైబిల్లో ఉంటుంది, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడండి ఆయన. మనం అందరము కూడా ఆశతో వచ్చాం మనం ఇక్కడికి. ఏం ఆశ? వాక్యము వినాలని ఆశ, దేవునిని చూడాలని ఆశ, దేవుని యొక్క స్వరాన్ని వినాలని ఆశ. అలాంటి ఆశతో మనం వచ్చాము. మన ఆశ దేవుడు నెరవేరుస్తాడా? మన ఆశ దేవుడు తప్పనిసరిగా తృప్తిపరుస్తాడా? నమ్మకం ఉంటే స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం. అలాంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి, కొంతమందిలోనే కాదు. వృద్ధులు, బాలురు, పెద్దవారు, పిల్లలు అందరిలో కూడా ఎలాంటి ఆశ ఉండాలంటే, నేను దేవుని మాట వినాలి, ప్రార్థన చేయాలి, ఆయన స్వరాన్ని నేను వినాలి, ఆయన మాటలు నేను గైకొనాలి, వాక్యానుసారంగా నేను నడవాలి, వాక్యానుసారంగా నేను దీవించబడాలి, వాక్యానుసారముగా నేను ఆశీర్వాదం పొందుకోవాలి అన్న ఆశ ప్రతి ఒక్కరిలో కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా మన ఆశలను ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని సరిగ్గా వినకుండగా, గమనించకుండగా, కౌర్లు చెప్పుకుంటూ, లేకపోతే ఈరోజు యేసు ప్రభువు లేచిన దినం కదా, ఏ వంటలు చేశారని చెప్పుకోకుండా, లేకపోతే ఏం తయారు చేశారని చెప్పుకోకుండా, దేవుని యొక్క మాట కొరకు మనం ఏం చేయాలంట? ఆశ కలిగి ఆయన సన్నిధికి రావాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. కనిపెడతా ఉన్నాడు ఆయన. ఈరోజు వాక్యం కొరకు కనిపెడుతున్నావా? ఆరాధన కొరకు కనిపెడుతున్నావా? ప్రార్థన కొరకు కనిపెడతా ఉన్నావా? కనిపెడితే దేవుడు ఈ దినమందు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధముగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏమంటాడు? నా హృదయము, నా శరీరము ఆనందముతో, నా హృదయము, నా శరీరము ఆనందముతో దేవా ఒక్క వరము అడుగుచున్నాను, దానినే నేను వెదకుచున్నాను. దేవా ఒక్క వరము అడుగుచున్నాను, నీ ప్రసన్నత చూడాలని, నీ ఆలయములో ధ్యానించాలని, నీ ప్రసన్నత చూడాలని,
నీ ఆలయములో ధ్యానించాలని. నాకు తెలుసులేండి, వద్దులే ఇంకా పాట పాడను కూడా నేను, ఎందుకంటే టైం కూడా లేదు ఇక్కడ మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆశతో మనం ఉందాము, ఆశతో మనము వచ్చాము. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. వాక్యము ద్వారా మనలను తృప్తిపరచును గాక. ఆమేన్. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా.